సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేతల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తుడాలో భారీగా అవినీతి అక్రమాలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం. అయితే చెవిరెడ్డిని కూటమి నేతలు కొందరు కాపాడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేతల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తుడాలో భారీగా అవినీతి అక్రమాలకు చెవిరెడ్డి పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవివర్మ, గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పుడు వారిని ఆధారాలతో సహా ఒక్కొక్కరిగా పట్టుకోవడం చూస్తూ వస్తున్నాం. తాజాగా చెవిరెడ్డి వంతు అంటారు. మరోవైపు కొంతమంది కూటమి నేతలు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎప్పుడు విజిలెన్స్ విచారణ పిలిచే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారులు, వైసీపీ నాయకులు అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నటువంటి ఘటన మనం చూస్తున్నాము. ఇటీవల కాలంలో ఇప్పుడు లేని విధంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో తొడా చైర్మన్గా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో తొడా నిధులను భారీ స్థాయిలో దుర్వినియోగం చేసినట్లుగా గత ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన పిదప విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈ విచారణ నేపథ్యంలోనే పలు రకాల ఆధారాలు సేకరించినటువంటి విజిలెన్స్ అధికారులు ఇవాళ నోటీసులు జారీ చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా దాదాపు చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పుడు మనం చూడొచ్చు, తొడా కార్యాలయం ఇదే. ఈ తొడా కార్యాలయం నుంచే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యం కార్యాలయం ఇది. దాదాపు 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తిరుపతికి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా తిరుపతికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తిరుపతితో పాటు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు ఈ కార్యాలయాన్ని, ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి యథావిధిగా కొనసాగుతూ వస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పిదప అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 2024 మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా చైర్మన్గా వ్యవహరించారు. ఆ క్రమంలోనే దాదాపు తొడా నిధులు భారీ స్థాయిలో దుర్వినియోగం అయినట్టుగా కూడా విజిలెన్స్ అధికారుల విచారణలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తుమ్మలగుంటలో ఉన్నటువంటి చెరువును అభివృద్ధి చేయాలని సంకల్పంతో దాదాపు తొడా నిధులు దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువు అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా విచారణలో తేలింది. అయితే గ్రీన్ ఫీల్డ్ అథారిటీ వాళ్ళు చెరువుగానే ఉంచాలి, కానీ దాన్ని డెవలప్ చేయకూడదు అని చెప్పేసి ఇదివరలో కూడా నోటీసులు అయితే తొడాకు జారీ చేశారు. ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదని చెప్పేసి తొడా అధికారులకు నోటీసులు జారీ చేశారు. అయినా వాటిలన్నింటినీ కూడా అతిక్రమించి తొడాను ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పించి నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసినట్టుగా విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. అదే కాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు ప్రతి మండలంలోనూ తొడా నిధులతో అంటే ఎలాంటి ఇది ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తన విచ్చలవిడితనంగా వ్యవహరిస్తూ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అలాగే ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసి దాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి పేర్లు రాయించుకోవడం, ఇలాంటివి నిధులు దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగినట్టుగా విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. అప్పట్లో ఉన్న తొడా చైర్మన్తో పాటు అప్పుడు పనిచేసినటువంటి అధికారులకు, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని వివిధ మండల ఎంపీడీఓలకు కూడా నోటీసులు జారీ చేశారు. వీటన్నిటి మీద పూర్తి నివేదికను ఇవ్వాలి, విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించారు. ఈ నెల 9వ తేదీలోపు దీనికి ఈ నోటీసులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్పేసి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈ 9వ తేదీ లోపల తమకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విచారణ నోటీసులో స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది. ఆ మేరకు విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. అయితే ఇదే క్రమంలోనే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా చైర్మన్గా వ్యవహరించినప్పుడు చేసినటువంటి అవినీతి అక్రమాలు, అభివృద్ధి పేరుతో చేసినటువంటి నిధుల దుర్వినియోగం ఒక్కొక్కటిగా
వెలుగు చూస్తూ ఉంది. నిబంధనలు అతిక్రమించి నిధులకు వెచ్చించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటివన్నింటి మీద సమగ్ర విచారణ చేపట్టి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు కూడా సహకరించాలని చెప్పేసి విజిలెన్స్ విచారణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీకి విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.